పోరాటం చేయడానికి ఎమ్మెల్యేల సంఖ్యతో పని లేదని వైసీపీ నిరూపించింది. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ నాయకులు కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే నినాదాలతో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు. అయితే వారి చేతుల్లోని ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను పోలీసులు లాక్కున్నారు. కొన్నిటిని చించివేయడంతో పోలీసు అధికారిపై జగన్ విరుచుకుపడ్డారు. ఎల్లకాలం ఇవే పరిస్థితులు ఉండవని, జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరించారు. నల్ల కండువాలతో చట్టసభలోకి ప్రవేశించేందుకు జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక జాతీయ గీతం ఆలాపన అనంతరం గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. ఇదే సందర్భంలో వైసీపీ సభ్యులు నిరసన ప్రారంభమైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. మరోవైపు సభలో గందరగోళం నెలకొన్న గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ నేతృత్వంలో వైసీపీ దూకుడు ప్రదర్శించడం విశేషంగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ బర్ది, మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారు అధికారం? అంటే అసెంబ్లీ పేపర్లు చింపే అధికారం, చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి.